ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఘనంగా ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొండ చుట్టూ సుమారు 4200 పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. టెక్నాలజీ ఆధారంగా భవానీ దీక్షల విరమణ బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. విద్యార్థులచే తయారు చేసిన స్టార్టప్ ఆధారంగా డ్రోన్ లైవ్ ఫీడ్ ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి అవాంఛనీయ సంఘటనలను అరికట్టేందుకు నూతన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొండ చుట్టూ నేరస్తుల కదలికలను ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తున్నామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. భవానీ దీక్షల విరమణ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే లైవ్ డ్రోన్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే సిపి రాజశేఖర్ బాబు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్స్ అయ్యేమి ఎలా ఉంటాయి ఏంటి, భక్తుల రద్దీ దృష్ట్యా అసలు ఎలాంటి కమాండ్ కంట్రోల్ నుంచి చూసుకొని కూడా ఇటు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, టెక్నాలజీ ఆధారంగా ఇటు భవానీ విరమణలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? ఈసారి కొద్దిగా హై ఎండ్ కంట్రోల్ రూమ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈసారి కొందరు స్టూడెంట్స్ కూడా వారి సర్వీసెస్ కూడా ఈసారి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేఎల్యూ స్టూడెంట్స్తో ఒక స్మాల్ ఇంటర్వెన్షన్ చేశాము. సో మా దగ్గర 42 డ్రోన్స్ ఉన్నాయి. ఈ 42 డ్రోన్స్ కూడా ఒకే డాష్ బోర్డ్లోకి వచ్చేటట్టు కేఎల్యూ యూనివర్సిటీలు చాలా అద్భుతంగా వీరి తయారు చేశారు. సో ఏది ఎప్పుడు లైవ్ ఉంది, ఉదాహరణకి భాస్కర్ సితారా జంక్షన్లో ఇది లైవ్ ఉంది. సో నెక్స్ట్ అనలిటిక్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ లైవ్లో ఎన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి, ఎంత క్రౌడ్ కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. అలాగా అన్ని జంక్షన్స్ కూడా అన్ని డ్రోన్ వ్యూస్ కూడా ఒకేసారి చూసేటట్టు వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక డ్రోన్ అనలిటిక్స్ చూపిస్తాము. ఒక డ్రోన్ పెట్టండి బాబు. మీరు ఇప్పుడు చూడవచ్చు, ఉదాహరణకి మోడల్ గెస్ట్ హౌస్ అంటే ఈ ప్రదేశంలో ఎగురుతున్న డ్రోను ఎంతమంది పీపుల్ని చూస్తున్నారు, ఎన్ని వెహికల్స్ చూస్తున్నారు అంటే ఇప్పుడు లేటెస్ట్ ఫ్రేమ్లో పీపుల్ ఎవరు కనిపించట్లేదు, వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాగా ఎప్పటికప్పుడు ఈ డ్రోన్ పిక్చర్స్ తీస్తూ అనలిటిక్స్ అనేది మనం ఈసారి డెవలప్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆల్మోస్ట్ 42 డ్రోన్స్కి సంబంధించి అన్నీ కూడా ఒకే డాష్ బోర్డ్కి తీసుకోవడం జరిగింది. తర్వాత ఎఫ్ఆర్ఎస్ ఉపయోగిస్తున్నాము. ఎఫ్ఆర్ఎస్లో మా దగ్గర ఉన్న రౌడీ షీటర్సు, అదేవిధంగా క్రైమ్ సస్పెక్ట్స్, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ అందరినీ కూడా బ్యాక్ ఎండ్లో ఇచ్చేసి మా దగ్గర ఇక్కడ వస్తున్న ప్రజానీకం ఎవరైతే ఉన్నారో అందులో ఎవరైనా క్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారనేది తెలుస్తుంది. ఉదాహరణకి ఇతను ఉన్నాడు బానావత్ బాల్ అనే ఆయన జస్ట్ నౌ ఒక 17 మినిట్స్ క్రితము మాకు కనిపించాడు. సో 17 మినిట్స్ క్రితమే ఇమీడియట్గా ఆయన చెక్ చేయడానికి మనం పంపించడం జరిగింది. సో అలాగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగిస్తూ ఎవరైనా దొంగలు కానీ లేదంటే బ్యాడ్ హ్యాట్స్ ఎవరైనా వచ్చుంటే వాళ్ళ మీద వాచ్ పెట్టడానికి, అంటే వాళ్ళని మనం టచ్ చేసేది లేదు, వాళ్ళు బట్ విల్ కీప్ సర్వేలెన్స్ ఓవర్ దెమ్. సో ఇది ఒకటి. తర్వాత డాష్ బోర్డ్స్ ఇది వచ్చేసి ఈ లైవ్ డ్రోన్లో ఇక్కడ ఇది లైవ్ డ్రోన్. ఈ లైవ్ డ్రోన్లో మీరు చూడవచ్చు అనలిటిక్స్ 239 మందిని చూస్తూ ఉంది, 13 వెహికల్స్ చూస్తూ ఉంది. సో ఈ డ్రోన్ ఎగిరినప్పుడు మీకు ఎంతమందిని, ఉదాహరణకి ఇప్పుడు ఎన్ని వెహికల్స్, ఈ టోటల్ దీంట్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, 4 వీలర్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, 5 4 వీలర్ వెహికల్స్ 198 మెంబర్స్ని స్క్రీన్లో కనిపిస్తున్నారు. అలాగా మనకు క్రౌడ్ని మనం అసెస్ చేసుకోవడానికి డ్రోన్స్ ఈసారి భారీ ఎత్తున వినియోగిస్తున్నాం. అదేవిధంగా ఇది అంత మునుపు ఉన్న డాష్ బోర్డే ఎంతమంది దర్శనాలు చేస్తున్నారు, తర్వాత క్రౌడ్ కౌంటింగు, పార్కింగ్. ఈసారి ఏంటంటే మనం ప్రతి పార్కింగ్ ఏరియాలో కూడా ఎన్ని వెహికల్స్ పార్క్ చేస్తున్నారు అనేది మనం ఈసారి పెట్టాము. అదేవిధంగా భవానీ రిజిస్ట్రేషన్, గురు భవానీ రిజిస్ట్రేషన్, తర్వాత ఈ డిప్లాయ్మెంట్. ఈసారి పోలీస్ శాఖ మొత్తం కూడా ఈ డిప్లాయ్మెంట్లో వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. స్కీమ్లో టోటల్ దిస్ ఈజ్ ద ఈ డిప్లాయ్మెంట్ స్కీమ్. సో ఈ డిప్లాయ్మెంట్లో ఎవరు అంటే ఇప్పుడే వివిధ ప్రదేశాల నుంచి వచ్చినారో ఆటోమేటిక్గా వాళ్ళే చెక్ ఇన్ అయిపోవాలా. సో ఇప్పటి వరకు 183 మంది చెక్ ఇన్ అయినారు, 4131 మంది జస్ట్ నౌ జస్ట్ స్టార్టెడ్. సో దాదాపు ఈ షిఫ్ట్లో దాదాపు ఒక 1500 మంది రావాల్సిన అవసరం ఉంది. 183 మెంబర్స్ వచ్చినారు. అంటే ఇప్పుడే జస్ట్ నౌ దే స్టార్టెడ్ చెక్ ఇన్. ఎందుకంటే మన కానిస్టేబుల్స్ వీళ్ళందరికీ కూడా కొంత టెక్నాలజీ పరంగా తక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఈసారి
ఫస్ట్ టైం అలవాటు చేస్తున్నాము. సో ఈ డిప్లాయ్మెంట్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా మనము ఈ బందోబస్తుకి మనం ప్లాన్ చేశాము. సో ఈ విధంగా కొంత టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ఎందుకంటే ఇదంతా కూడా మనకు రాబోయే కాలంలో రేపు పుష్కరాలు వస్తున్నాయి. సో ఇప్పుడు బేచింగ్ ఘాట్లు ఎంతమంది స్నానాలు చేస్తున్నారు అనేది ఆటోమేటిక్ అనలిటిక్స్ వస్తాయి, మనకు వెహికల్స్ వస్తాయి, గిరి ప్రదర్శన ఎంతమంది చేస్తున్నారని అనలిటిక్స్ వస్తాయి. అన్ని అనలిటిక్స్ని తీసుకొని అదే రైల్వే స్టేషన్ వాళ్ళని కూడా నిన్న రైల్వే పోలీసు కూడా మాట్లాడుకుని వాళ్ళని కూడా ఏపీఐ షేర్ చేయమన్నాం. వాళ్ళ డేటాబేస్ నుంచి కూడా మనము తీసుకొనేసేసి ప్లాన్ చేస్తున్నాము. ఈసారి కొన్ని కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెట్టడం జరిగింది. సో బాగా జరుగుతుంది, ఏమి ఇష్యూస్ ఏం లేవు. సార్ అదేవిధంగా చిన్నపిల్లలు కూడా భవానీ మాల వేసుకుంటారు. వాళ్ళకి గతంలో మనకి దసరా ఉత్సవాలు వాళ్ళకి ట్యాగ్ ఇచ్చిన పరిస్థితి సేమ్ అదే ఏమైనా కంటిన్యూ అయిపోతుందా? చైల్డ్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎంత దర్శనానికి ఎంత టైం పడుతుంది అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి ఎంతసేపు పట్టింది అనేది దర్శనం అనేది మనము అది ఒక అప్లికేషన్ తయారు చేసాం. తర్వాత ఈసారి హోల్డింగ్ ఏరియా క్యూ సిస్టమ్ కూడా ఆటోమేటిక్ ఇక్కడి నుంచే మనము మానిటర్ చేస్తున్నాము. అది కూడా ఈసారి న్యూ ఇంటర్వెన్షన్. సో 7-8 న్యూ ఇంటర్వెన్షన్స్తో ఈ భవానీ దీక్షలో చేస్తున్నాము. అద్భుతంగా వస్తుంది. సార్ భవానీ దీక్షలకు భవానీలు మొత్తం కొండ చుట్టూ తిరుగుతారు. ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు? అదేవిధంగా ఎన్ని సీసీ కెమెరా కొండ చుట్టూ ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఏంటి సార్? సో మొత్తం 4129 మంది సిబ్బందితో ఈ బందోబస్తు అనేది ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ అంటే హోల్డింగ్ ఏరియా 1, హోల్డింగ్ ఏరియా 2, గిరి ప్రదక్షిణ, అప్ హిల్, డౌన్ హిల్ సౌత్, డౌన్ హిల్ వెస్ట్, అలాగా బేటింగ్ ఘాట్స్ అన్నీ కూడా చేసి ఎవ్రీ షిఫ్ట్లో దాదాపు 2100 మంది ఉంటారు. సో 2 షిఫ్ట్స్లో కలిపి 4129 మెంబర్స్ ఉన్నారు. సార్ అదేవిధంగా వీవీఐపీ తాకిడి కానీ వీఐపీ తాకిడి కానీ అంటే ఇటు సెక్రటేరియట్ నుంచి మంత్రులు కానీ హైకోర్టు జడ్జిలు కానీ వెళ్తున్న పరిస్థితి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు? ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ముందే ఏమైనా సమాచారం ఏమన్నా చెప్పారా సార్? ట్రాఫిక్ మేనేజ్మెంట్ అస్త్రమనే ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకి టెంపుల్ టు రాజీవ్ పార్క్ రోడ్లో 560 మీటర్ల కంజెషన్ ఉంది. సో ఇమ్మీడియట్గా అక్కడ డ్రోన్ వెళ్తుంది, అక్కడికి ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వెళ్తుంది. సో అది కూడా టోటల్ రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో చేస్తారో అది ఇక్కడ ఉన్నట్టు తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్నాము. సో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, ప్రజల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ట్రాఫిక్లో సీమ్లెస్ ట్రాఫిక్ ఫ్లో ఉండాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఈ భవానీ దీక్షల సందర్భంగా కామన్ మ్యాన్, విజయవాడలో ఉన్న కమ్యూటర్ అనేవాడు అతనికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. అంటే ఉదాహరణకి మోడల్ గెస్ట్ హౌస్ ముందు వెహికల్స్ మామూలుగానే వెళ్ళిపోతుంటాయి. ఒకవేళ ప్రాబ్లం వస్తే టకాని దెన్ విల్ గో ఫర్ డైవర్షన్. సో అలాగా డైనమిక్గా చేస్తున్నాం. సార్ 2 వీలర్స్ 4 వీలర్స్ ఇటు అలౌ చేయట్లున్న పరిస్థితి మనం చూస్తాం. దాన్ని ఫ్లైఓవర్ ఏమైనా వాడుకుంటున్నారా? లేదంటే ఇప్పుడు క్యాబినెట్ జరుగుతుంది, వచ్చే మంత్రులందరూ హైకోర్టు వాళ్ళందరూ వాళ్ళకి ఏమైనా డైవర్షన్స్ అయినా చెప్పారా సార్? లేదంటే ఏమన్నా? నో డైవర్షన్స్. మన ఇప్పటి వరకు డైవర్షన్స్ వద్దని చెప్పాను. సో కొంత సమస్య వస్తే చూస్తామని, ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టకూడదు అనేది ఆలోచన. సో ఈ మధ్యన ఇప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేసాము. సో మన కార్పస్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాన్ చేసాము. సో అది కూడా కాసేపట్లో క్రౌడ్స్ పెరిగితే బల్జ్ అయితే మనం ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సర్వీసెస్ కూడా మనం ఉపయోగిస్తాము. ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ హోల్డింగ్ ఏరియాస్ ఎన్ని ఏర్పాటు చేశారు? హోల్డింగ్ ఏరియాస్ మొత్తం ఇటు ఆల్రెడీ దసరా ఉత్సవాలప్పుడు మనం కుమ్మరపాలెం నుంచి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎన్ని ఏర్పాటు చేశారు? అక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయి సార్? సో ఇప్పుడు 2 హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేశాము. 2 హోల్డింగ్ ఏరియాస్ పోయినసారి కూడా 2 హోల్డింగ్ ఏరియాస్, బట్ ఈసారి కొంత డిజైన్ మార్చడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ దర్శన సమయం పట్టింది, బస్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు త్వరగా శీఘ్రగతిన దర్శనం అయింది అనే అపవాదు లాస్ట్ టైం కొంత వచ్చింది. కాబట్టి ఈసారి అలా కాకుండా 2 హోల్డింగ్ ఏరియా 1, హోల్డింగ్ ఏరియా 2 రెండింటి నుంచి కూడా మనము వినాయక టెంపుల్ దగ్గర 2 హోల్డింగ్ ఏరియాస్ ఒకేసారి తీసుకోలేక ప్లాన్ చేశాము. ఈసారి ఇష్యూస్ లేకుండా చూస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏఐ ఆధారంగా కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ఇటు భవానీ దీక్షలు బందోబస్తు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ అనే నూతన యాప్ను కూడా రిజిస్టర్ చేశాము. అదేవిధంగా మొత్తం 4100 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము. ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎంతమంది భక్తులు దర్శించుకుంటున్నారనే దాని మీద కూడా ఇటు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా కమాండ్ కంట్రోల్లో నుంచి ఎప్పటికప్పుడు కూడా సిపి రాజశేఖర్ బాబు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రియల్ టైం గవర్నెన్స్లో ఎంతమంది వస్తున్నారు ఏంటి అనే దానిపై కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే సస్పెక్ట్ షీట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఒక నిఘా కూడా ఏర్పాటు చేశారు. భవానీ దీక్షలో చుట్టుపక్కల మొత్తం కూడా
మొత్తం సీసీ కెమెరాలు, అదేవిధంగా కొత్తగా ఏదైతే కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు డిజైన్ చేసిన డ్రోన్ల ఆధారిత టెక్నాలజీని కూడా ఉపయోగిస్తామని కూడా ఇక్కడ సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.